ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 31 తేదీ చివరి దినాన మీ అందరికీ మా శుభములు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేస్తున్నాం. ప్రియులారా, ప్రభు మహా ఉచితమైన కృప చేత ఈ జనవరి మాసం నుంచి ఈ రోజు వరకు ఈ కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి ఈ అభిషేక్ వర్తమాన కార్యక్రమాలు, లైవ్ కార్యక్రమాలు, అలాగే సాయంకాలమున షార్ట్ వీడియోస్, వీటన్నిటినీ మీరు ఆదరిస్తూ ఈ 2025 సంవత్సరం ఈ పరిచయలో మీరు చూపిన మీ ప్రేమను బట్టి, మీరు రాసిన కామెంట్లను బట్టి, అలాగే మీరు అనేకులకి షేర్ చేసి క్రొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించడంలోనూ ఈ పరిచయలు ఈ విధంగా మీరు మాకు తోడ్పాటును అందించినందుకు దేవుని పేరట మీకు కూడా మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. పేరు పేరున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించి దీవించి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాలి, చివరి రోజున కూడా కృతజ్ఞత ద్వారా మనకు దేవుడు క్రొత్త మార్గాల్ని ఆయన తెరుస్తున్నాడు. గాడ్ ఓపెన్ ద న్యూ డోర్స్ ఫ్రమ్ ద థ్యాంక్స్ గివింగ్. సో కృతజ్ఞత అనే మనసు మనకు ఉన్నప్పుడు దేవుడు మన కొరకు నూతన మార్గాల్ని ఆయన తెరుస్తూ ఉంటాడు. నూతనమైన మార్గాలు, మనం ఎంతగా కృతజ్ఞతాస్తుతి కలిగి ఉంటామో, కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటామో, అంతగా దేవుడు మన కొరకు నూతన మార్గాల్ని ఆయన తెరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో పితరుడైనటువంటి సమూయేలు ప్రవక్త యొక్క జీవితంలో మనం గమనిస్తే, ఇజ్రాయేల్ అందరినీ ఆయన మిస్పాలోకి సమకూర్చిన తర్వాత ఆయన ఒక చోట అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఇంతవరకు మనకు సహాయము చేసిందని చెప్పి ఆ చోట ఒక రాత్రిని నిలబెట్టి అక్కడ ప్రతిష్ఠిస్తూ అంటున్న మాట ఏంటంటే, ఆయన దేవుని సహాయము ఎబెనేజర్ అంటూ అక్కడ ఒక నామాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నాడు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. సో ఆ యొక్క పితరుడైనటువంటి సమూయేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ అందరికీ దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేశాడు. అప్పటి వరకు ఫిలిస్తీన్ల చేతిలో దారుణమైనటువంటి ఓటములు పాలైనటువంటి ఇజ్రాయేళ్ళకి దావీదుడు చేసినటువంటి కార్యము ద్వారా దేవుడు రెట్టింపైనటువంటి ఒక ఆశీర్వాదము, అలాగే మార్గాల్ని ఆయన తెరిచి క్రొత్త మార్గాల్లో అప్పటి వరకు బానిస బ్రతుకు, అప్పటి నుంచి దేవుడు వారి మీద జయ జీవితం, వాళ్ళు అణచబడేటట్లుగా, వీరు కనపరచబడేటట్లుగా, వీరు వాళ్ళని పరిపాలన చేసుకునేటట్లుగా, ఆ విధమైనటువంటి ఆ హెచ్చుదలలోనికి ఇజ్రాయెల్ నడిపించబడేటట్లుగా, నాయకత్వంలోనికి, ప్రవక్త నడిపింపులోకి వీరు వచ్చేటట్లుగా అవన్నీ ఏర్పాటు జరిగింది. కృతజ్ఞతను బట్టి. సో ఇప్పటి వరకు నువ్వు ఏ విషయాల్లో నీవు అపజయం పాలైపోయి ఉన్నావో, వాటన్నిటి విషయంలో నీకు జయము కావాలి, నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపతో నీవు పరిపాలించేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు రావాలంటే నీకు కృతజ్ఞత ఉండాలి. ఇంతవరకు నువ్వు నాకు చేసిన మేలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా అని మనం దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. 22వ కీర్తన 3వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ యొక్క ఇజ్రాయిళ్ళు చేయు స్తుతుల మూలముగా దేవుడు ఆ స్తుతుల మీద ఆశీనుడు అవుతున్నాడు అన్నాడు. నీవు ఇజ్రాయిళ్ళు చేయు స్తుతుల మీద ఆశీనుడు అవుతున్నావు అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, కృతజ్ఞత మూలముగా ఆయన మనతో వచ్చి నివసిస్తున్నాడు. ఆయన మనతో ఉండి మనకు ఒక క్రొత్త మార్గాల్ని ఆయన తెరుస్తున్నాడు. సో మనం గమనించినప్పుడు ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఆ యొక్క వివాహానికి ఆహ్వానించబడినటువంటి సమయంలో యేసయ్య ఆయన శిష్యుల వివాహానికి వెళ్ళారు. అక్కడ మరియమ్మ తల్లి చెప్తుంది, అయ్యా వారికి ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు అన్నాడమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. సో అప్పుడు ఆమె వెళ్తూ అనింది ఆ పని వాళ్ళని చూసి, పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎప్పుడైతే ఆమె ఆ మాట వారికి చెప్పిందో, ఆయన చెప్పినట్లుగా వారు చేయటానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈ రాతి బాణల నీళ్లను నిండుగా నింపండి. ఆ రాతి బాణలో నీళ్లు నింపబడిన తర్వాత
అప్పుడు ఆయన అన్నాడు, ఈ నీళ్లను తీసుకెళ్ళి ద్రాక్షరసపు ఈ నీళ్ళను తీసుకెళ్ళి విందుశాలలో అధిపతికి ఇవ్వండి అని. వారు ముంచుకొని వెళ్ళిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు ఈ నీళ్ళు ఇది ద్రాక్ష రసం అయిందంటే ముందే నీళ్లు మేము పోసిన నీళ్ళు అనే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఆయన ఏమైతే తమకు చెప్పారో అదే చేశారు. తద్వారా ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కృతజ్ఞత ఒక క్రొత్త మార్గాలు తెరవడానికి కారణమవుతుంది. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన ఒక న్యూ థింగ్స్, ఒక క్రొత్త విషయాలు, క్రొత్త మార్గాలు ఆయన మనకు తెలుస్తూ క్రొత్త అద్భుతాలు కూడా ఆయన మనకు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పితరుడైనటువంటి నోవహును మనం గమనిస్తే ఆయన గత సంవత్సరంకు పైగా ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వారిని బయటికి రమ్మని చెప్పాడో వారు ఓడలోంచి బయటికి రాగా వారు అడుగుపెట్టిన చోటు క్రొత్త ప్రాంతము. అది వరకు వాళ్ళకి తెలియదు ఆ ప్రాంతం ఎలాంటిదో. వారు ఎక్కడికి పోయి ఏ పర్వతాల మీద ఈ ఓడ వెళ్ళి నిలిచిందని వాక్యం చెప్తుందంటే హరారాతు పర్వతాలు అంటారు. హరారాతు పర్వతాల మీద ఆ ఓడ వెళ్ళి నిలిచింది. నీళ్ళన్నీ క్రమక్రమంగా భూమి మీద ఇంకిపోయిన తర్వాత దేవుడు వారిని బయటికి రమ్మన్నాడు. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నోవాహు పితరుడు దేవునికి పవిత్రమైన పక్షులలో కొన్నిటిని ఆయనకి బలిగా అర్పణ చేశాడు. ఇంతవరకు ఈ జలప్రలయంలో మమ్మల్ని కాపాడావు, కృతజ్ఞత. ఆ వాసన దేవుడు ఆయన స్వీకరించి ఆయన ఒక శాశ్వతమైనటువంటి ఎన్నడూ చెదిరిపోయినటువంటి ప్రమాణాన్ని ఆయన చేశాడు. ఇక మీదట మళ్ళా భూమి మీదకు నీళ్ళు ఇలాగా ఎక్కడ కూడా రావు, ఎప్పటికీ రావు. అలాగే వెదకాలము, కోతకాలము, శీతోష్ణ స్థితులు వీటన్నిటిని గురించి కూడా పగలు రాత్రి ఇవన్నీ కూడా ఆయన నియమించాడు. అది నాన్న ఆ క్రమం ఈరోజు వరకు కూడా భూమి మీద కొనసాగించబడుతూనే ఉంది. కృతజ్ఞత మనకు క్రొత్త జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. క్రొత్త మార్గాల్లోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. 100వ కీర్తన 4వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములలో ప్రవేశించాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున 31వ తేదీ ఈరోజు ప్రతి చోట దరిదాపుగా ఈ మన దేవుని బిడ్డలందరూ క్రొత్త సంవత్సరపు ఆరాధనకి వెళ్తారు. ఈ న్యూ ఇయర్ సర్వీస్లోకి మనం వెళ్తున్నప్పుడు ప్రతి చోట మందిరాలకి దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ మనం ఆయన గుమ్మములలో కృతజ్ఞతతో ప్రవేశిద్దాం. 2025 అంతా నన్ను కాపాడావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు. నా కుటుంబాన్ని కాపాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు. నా వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, లేకపోతే చేస్తున్న చేతి పనులు ఏ విషయంలో కూడా లోటు లేకుండా నన్ను కాపాడి సంరక్షించావు, నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ మనం ఆయన గుమ్మములలో ప్రవేశిద్దాం. మనకు ఆయన నూతన మార్గాల్ని ప్రతిష్ఠిస్తాడు, నూతన మార్గాలు మన కొరకు తెరుస్తాడు. మనము ఇక ముందుకు వెళ్ళబోయే మార్గం అంతా క్రొత్త మార్గాలు ఉంటాయి. నూతనమైన మార్గాల్లో ఆయన మనల్ని నింపి నడిపిస్తాడు. దేవుని కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండి సహాయం చేయనుగాక. దేవుని చిత్తమైతే మీరు ఎక్కడికి వెళ్ళకపోతే, మీరు ఏ చోటికి ఏ ప్రార్థనలకు వెళ్ళకపోతే మేము సంతోషంగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్లో ఈరోజు రాత్రి 8 గంటలకి న్యూ ఇయర్ సర్వీస్ ప్రారంభమవుతుంది. పాత క్రొత్త సంవత్సరపు ఆరాధనలు ప్రారంభించబడతాయి. ప్రార్థన అయిన అనంతరం వాగ్దానంతో పాటు బల్లారాధన, ప్రభు బల్లారాధన కూడా కార్యక్రమం ఉంటుంది. దేవుడి యొక్క దీవెనలు, క్రొత్త మార్గాల్లో మీరు నింపబడి నడిపించబడేటట్లుగా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఆ విధంగా మనల్ని ఆయన చిత్తమైతే మీరందరూ కూడా సమకూడి రండి. సమీపంలో ఉన్న, దూరంగా ఉన్న, ఒకవేళ ఈ విషయం మీకు అనుకూలమైతే రావడానికి వీలైతే ప్రయత్నం చేయండి. మీ సంఘాలను వదులుకొని రమ్మని నేను అంటున్నాను. మీ సంఘాల్లో అక్కడ ఉన్న చోటుకి మీరు వెళ్ళండి. ఒకవేళ లేని పక్షంలో ఇబ్బందికరమైన ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీరు ఇక్కడికి రండి. మనం అందరం కలిసి క్రొత్త సంవత్సరంలో పాడుకుంటూ దేవుని స్తుతించి గణపరుస్తూ మనం ప్రవేశిద్దాం. దేవుని కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ మహా ఉచితమైన కృప చేత ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ స్తోత్రం. కృతజ్ఞత స్తుతి ద్వారా మాకు నూతన మార్గాలు మీరు తెరుస్తున్నారు.
ప్రతిష్ఠిస్తున్నారు, మమ్మల్ని ఆస్వాదించి నడిపిస్తున్నారు. అందుని బట్టి మీ స్తోత్రం. చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మా గుండెల్లో బదులుపరుచుకొని ఈ రాత్రి 8 గంటలకు జరగబోతున్నటువంటి న్యూ ఇయర్ సర్వీస్లోకి మేము అందరం పాలు పొందడానికి సహాయం చేయండి. ఈ అమానక మీ సన్నిధిలో మేమందరము కృతజ్ఞతాబుద్ధితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేసి మీ ఘనమరణాలను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన దేవుని కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభువాను ఆ విధంగా మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. కృతజ్ఞత స్థుతులతో నూతన మార్గాల్లో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ సర్వీస్లో మనం అందరూ చక్కగా పాల్పొందుదాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోతే నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ మన నర్సరావుపేట రోడ్లో ఎన్టీఆర్ కాలనీ దాటిన తర్వాత బచ్చు సత్యనారాయణ నగర్, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే విడుదల రజని గారి ఇంటి దగ్గర నుంచి లోపలికి మన మందిరం ఉంటుంది. సమీపంలో ఉన్న వాళ్ళని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనకు తోడుగా ఉండి కృత వాగ్దానంతో క్రొత్త సంవత్సరంలో మనల్ని ఆయన ప్రవేశింపచేస్తూ నూతన మార్గాల్లో నూతన జీవంతో ఆయన మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ